నీచమైన మాటలు నువ్వు అంటే మీరు అంటున్నారు చిట్టిబాబు గారు ఓడిపోయింది కాబట్టి అర్ధరహితంగా ఇలాంటి కమెంట్స్ చేస్తుందని. అంటే ఆ గతంలో కూడా అమ్మాయి చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి అన్నిట్లో విన్నర్ అవుతూ రాలేదు కదా, ఎక్కడ ఫెయిలియర్స్ చూసే ఉంటుంది, అక్కడ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అన్యాయం జరిగినప్పుడే కదా అడుగుతారు. కాదు, నేను ఫస్ట్ సినిమాకి నాకు నేషనల్ అవార్డు వచ్చిందమ్మా, నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ కి. రెండో సినిమాకి రాలేదు, అందుకని రెండో సినిమా జడ్జెస్ అందరూ ఫ్రాడ్, నా ఫస్ట్ సినిమా జడ్జెస్ గొప్పవాళ్ళు, రెండో సినిమా జడ్జెస్ నాకు ఇవ్వలేదు కనుక ఫ్రాడ్ అంటామా? అదే నేను అంటున్నా, అట్లా అన్నారు కాబట్టి తను కూడా అంతకు ముందు పాస్ట్ లో తను ఎప్పుడు ఎక్కడ ఇలాంటి కంప్లైంట్ చేయలేదు, ఇక్కడ కంప్లైంట్ చేసిందంటే అన్యాయం జరిగింది కాబట్టి కదా తను ప్రశ్నించింది. అన్యాయం జరిగింది అని తప్పుడు మాట, తను చెప్పిన పాయింట్లలోనే ఎక్కడ అన్యాయం లేదు, తను చెప్పిన మాటల్లోనే. తను చెప్పిన మాటలు ఎవరో మాట్లాడి తనే అంది, ఆంధ్రత లేదన్నారు ఆయన, అది తప్ప ఉంది. ఆయన హై పిచ్ లో ఫాల్స్ వాయిస్ వస్తుందన్నారు, అది తప్ప ఉంది. బాడీ షేమింగ్ ఎవడో కాస్ట్యూమర్ అన్నాడు, కాస్ట్యూమర్ ఎవడో అంటే వీళ్ళకే సంబంధం, వీళ్ళెవరన్నా అంటే నువ్వు అనాలి, వీళ్ళకే సంబంధం. వీళ్ళు ఓన్లీ జడ్జెస్, వీళ్ళని ఆర్గనైజర్స్ కాదు. కాస్ట్యూమ్ ఎవరు పెట్టుకున్నారో అసలు కాస్ట్యూమర్ ఆ మాట అనేంత చనువు నువ్వెందుకు ఇచ్చావు? ఒకవేళ ఏదో అనేసాడంటే అప్పుడే ఖండించాలి నువ్వు. అప్పుడు ఖండించకుండా అంతా అయిపోయినాక ఎలిమినేషన్ అయినా ఇప్పుడు వచ్చేది ఆరోపణలో ఒక భాగంగా చెప్తే ఎట్లా? ఏమో దేనికన్నా ఒక రీతి నీతి ఉండాలమ్మా. మాట్లాడేటప్పుడు విమర్శించాడు కాదమ్మా, అన్యాయం జరిగిందని అంతం వేరు, దానికి ఆధారరహితంగా చెప్పడం వేరు. ఒకటి అమ్మాయే బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఈ అంశం పైన మాట్లాడుతున్నాం కాబట్టి అదేమి మనం పర్టికులర్ గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు కాదు, ఆ అమ్మాయే వచ్చి ఇలాంటి ఆరోపణలు చేసింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము. అండ్ ఇంకొకటి మీరు అంటున్నారు అదే టైంలో అమ్మాయి ఖండించవచ్చు కదా అని. చిట్టిబాబు గారు ఒకటండి, మీరు అంటున్నారు అదే టైంలో ఖండించవచ్చు అని అంటున్నారు. ఒక అమ్మాయి నెక్స్ట్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంది, అప్పటికప్పుడు ఎలా ఖండిస్తారు చెప్పండి? రకరకాల టెన్షన్స్ ఉంటాయి. అరే వినమ్మా, ఒక నిమిషం నేను బయటకు వెళ్ళాలి. సారీ, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మచ్ టైం. ఆ అమ్మాయి అర్ధరహితమైనది, ఆలోచితమైనది. ఆ అమ్మాయి ఇమ్మెచ్యూరిటీ, ఆ అమ్మాయిని గురించి ఇంతగా మాట్లాడటం అనవసరం, టైం వేస్ట్. అది ఆ అమ్మాయి ఓటమికి కారణాలు ఎత్తుకునే ఒక మీరు ఒకటే సైడ్ మాట్లాడుతున్నారు చిట్టిబాబు గారు. మానసిక దీంట్లో ఉన్న అమ్మాయి అంటే చిట్టిబాబు గారు మీరు ఒకటే సైడ్ మాట్లాడుతున్నారండి. అలా ఎలా డిసైడ్ చేయగలుగుతాం అమ్మాయి మాట్లాడేది పూర్తిగా అర్ధరహితమని? ఖచ్చితంగా అర్ధరహితం, 100% అర్ధరహితమే. ఆ అమ్మాయి చెప్పిన మాటల్లోనే తెలిసిపోతున్నది. అమ్మాయి కంప్లైంట్స్ లోనే ఎక్కడ రీజనింగ్ లేదు. ఇంకేమిటి ఉన్నాయి? అమ్మాయి అందంటే అంటారు 100 మంది 100 మాట్లాడుకుంటారు. ఓడిపోయినాడు కుంటి సాకులు ఎత్తుకుంటా ఆడలేక మధ్యలో కూడా. ఇప్పుడు మీరంతా బడాబాబులకు వత్తాసు పలుకుతుంటే నిజంగానే అమ్మాయి ఆవేదనకు గురయ్యి ఆమెకు జరిగిన అన్యాయానికి సంబంధించి మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల నెక్స్ట్ ఎవరు రారు బయటకు. జరగలేదు, ఆ అమ్మాయికి అన్యాయం ఏం జరగలేదు. ఆ అమ్మాయి తన ఓటమిని అంగీకరించలేకపోతుంది అంతే. ఆ అమ్మాయికి అన్యాయం ఏం జరగల. ఓడిన వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు అంటే ఎట్లా? అమ్మాయి అదే అంటుంది, ఓటమిని అంగీకరించలేకే మాత్రం అన్యాయం జరిగింది కాబట్టి ఓటమి పాలయ్యాను, కానీ ఫేర్ గా వెళ్తే నేను ఓటమి పాలయ్యేదాన్ని కాదు. I don't want to waste my time on discussing. It's up to you అండి, it's up to you. అది మీ ఇష్టము. మేము ఉన్నది అడిగితే మీరు బడాబాబులకు వత్తాసు పలుకుతున్నారు, కానీ ఒకటే సైడ్ మాట్లాడుతున్నారు. స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఎవరు బడాబాబులు పిచ్చివాగుళ్ళు బడాబాబులు వత్తాసు పలుకుతారు? ఏమో అర్ధరహితంగా జ్ఞానశూన్యంగా ఏదో మాట్లాడుతుంటే దాని గురించి ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్. నాకైతే అర్థం కాదండి చిట్టిబాబు గారు, హౌ కెన్ యూ సర్టిఫై? ఒకటే సైడ్ మీరు ఎట్లా మాట్లాడతారు? ఎందుకు ఒక అమ్మాయి నిజంగానే ఇలా బయటకు వచ్చి ఆ అమ్మాయికి ఏం అవసరం బయటకు వచ్చి మాట్లాడి? గతంలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు రాష్ట్రమంతా తెలుసు, మొన్నటిదాకా అమ్మాయి పేరు ఎవరైనా తెలుసు, 10 మంది తెలుసు. ఇప్పుడు రాష్ట్రమంతా తన సెల్ఫ్ పబ్లిసిటీకి అంతకన్నా ఏం లేదు, ఇంకా ఏం లేదు. సెల్ఫ్ పబ్లిసిటీ కోసం ఈరోజు బయటకు వచ్చిందంటారు. మీరేమంటారండి శేఖర్ చిట్టిబాబు గారు? శ్రవణ్ గారు ఒకటే మాట అంటున్నారు, మీరు కూడా 35 years ప్రోగ్రామ్ ఇన్ని డేస్ డిలే అయింది కాబట్టి హైలైట్ చేస్తున్నారని చెప్పేసి ఈ రకంగా అంటున్నారు. ఎస్, ఆయన వెళ్ళిపోయారండి, ఉన్నది అడిగితే వెళ్ళిపోయారు. సో మీరేమంటారు దీనిపైన? అట్లా వేగ్ గా మనం ఆరోపణ చేయడం అనేది జడ్జ్ చేస్తున్నారు, ఇట్లా బయాస్ గా జడ్జ్ చేయకూడదు.